హలో నమస్తే నేను శ్రీనివాస్ ఈరోజు న్యూస్ ఎనాలిసిస్లో ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. పుష్ప పైన ఆగ్రహం వ్యక్తం చేశారట. అల్లు అర్జున్ ఇంటి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన చేసినాయి. నిన్న లోపలికి దూసుకెళ్లేందుకు యత్నం, రాళ్లదాడిలో పూల కుండీల ధ్వంసం, తారాస్థాయికి ఉద్రిక్తత, పోలీసు బలగాలతో భారీ బందోబస్తు. మొత్తానికి సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట డిసెంబర్ 4 రాత్రి. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, వాళ్ళ కుమారుడు మృత్యువుతో పోరాడతాడు. ఇంకా దాదాపు 25 రోజులు దాటిపోయింది. దానిపైన ప్రభుత్వం డిసెంబర్ 5 నాడు ఎఫ్ఐఆర్ చేసింది. మళ్ళీ అప్పటి నుంచి సపోర్ట్ చేయలే. డిసెంబర్ 13 నాడు అరెస్ట్ చేసింది అల్లు అరవింద్ని. అరెస్ట్ చేసిన తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చింది, బయటకు వచ్చిండు. దాని తర్వాత మళ్ళీ స్తబ్దుగా ఉంది కొద్ది రోజులు. ఇక రకరకాల పొలిటికల్ కామెంట్లు అవి వస్తున్నాయి. మొన్న శనివారం రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిండు. సినిమా హీరోలు అయినంత మాత్రాన చట్టానికి వ్యతిరేకంగా, చట్టానికి అతీతులు కాదు, తొక్కి పడేస్తా, ఇట్లా అట్లా అని ప్రీమియర్ షోలను కూడా రద్దు చేస్తా, ఒక మహిళ చనిపోతే చర్యలు తీసుకోవద్దా, కేసు పెట్టొద్దా, ఇట్లా కొన్ని కామెంట్ చేసిండు. ఆ కామెంట్ చేస్తూ ఆయన అల్లు అర్జున్ రోడ్ షో చేసుకుంటూ పోయిండు రూప్ టాప్ వెహికల్లో. దానివల్లనే ఈ తొక్కేసలాట జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిండు. పోలీసులు వద్దని చెప్పినా వచ్చిండు. ప్లస్ సినిమా బయట మహిళ చనిపోయిందని చెప్పినా కానీ సినిమా ఇందాక నేను వెళ్ళను అని బయటికి చెప్పిండు అని అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి చెప్పిండు. దాని తర్వాత వెంటనే అదే రోజు ఈవినింగ్ 7 o'clockకి అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టిండు. అంటే ఆయన ఒక రకంగా పల్సన్ అయిపోయిండు. ఓహో, ఇంత జరిగిందా, మహిళ చనిపోయిందన్నా కానీ వినకుండా సినిమా చూసిండా, రోడ్ షో చేసిండా, తొక్కీసలాట జరిగి దానికి ప్రధాన కారణమా, ఇట్లాంటివన్నీ ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి దానికి సీరియస్నెస్ వచ్చింది. అల్లు అర్జున్ ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, లేదు నేను ఎట్లాంటి రోడ్ షో చేయలేదు, నేను అసలు ఆ మహిళ చనిపోయిన సంగతి నాకు తెల్లారి తెలిసిందా, అప్పుడు తెలియదు అన్నాడు. అని ప్రెస్ మీట్ పెట్టాక కొద్దిగా రెచ్చగొట్టినట్టు అయింది ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని. పోలీస్ యంత్రాంగం నిన్న సిపి గారు, డీసీపీ, ఏసీపీ గారు మొత్తం కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో స్పష్టంగా ఈ అల్లు అర్జున్ ఆ రోడ్ షో చేసింది, ఆయన లోపలికి వెళ్ళేది, బయటకు వచ్చేది, పోలీసులు పోయి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసింది, ఆయన ఇదంతా ఎపిసోడ్ కనపడుతుంది అక్కడ. ఆ మహిళ తాలూకా ఫోటోలు, వీడియోలు కూడా కనపడుతున్నాయి. ఆ అల్లు అర్జున్ రాకముందు బాబుతో పట్టుకొని చాలా మంచిగా ఉందాం. ఇగో ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ మీద నెటిజన్లు విసుగుపడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేయాలి. ఇదేంది మరి, అబద్ధాలు చెప్పడం ఏంది, రోడ్ షో చేసిండు, చేయలేదని చెప్పిండు, అసలు సినిమా చూస్తుంటే బయటికి పంపించారు నన్ను, ఆ మహిళ మృతి చెందిన సంగతి అప్పుడు నాకు తెలియదు, మార్నింగ్ తెలిసిందే అని చెప్తుండు. అంటే ఎందుకు అబద్ధాలు ఆడిండు, ఎందుకు ఇంటెన్షనల్గా దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు అనేది ఇప్పుడు ఆగ్రహం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రభుత్వం కూడా డిసెంబర్ 5 రోజు ఎఫ్ఐఆర్ అయింది, డిసెంబర్ 13 రోజు అరెస్ట్ చేశారు, బెయిల్కి ఆయన అప్లై చేసిండు హైకోర్టులో. మరి హైకోర్టులో వాదనలు జరిగేటప్పుడు ఈ వీడియో ఫుటేజ్ ఎందుకు పెట్టలే? ఇప్పుడు ఏదైతే మీరు నిన్న వీడియో ఫుటేజ్ నిన్న రిలీజ్ చేశారు డిసెంబరు 22 నాడు, 22 రోజు చేసిన వీడియోని డిసెంబర్ 13 రోజు హైకోర్టులో ఎందుకు ప్రజెంట్ చేయలే? హైకోర్టులో ఎందుకు చూపించలేకపోయారు? ఎందుకు బెయిల్ వచ్చేటట్టు అవకాశం ఇచ్చారు అనే దాని మీద ప్రభుత్వం పైన కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. ఒకవైపు ఆయన అక్యూజ్డ్గా ఉండి ఆయన అబద్ధాలు ఆడితే, మీరు ప్రభుత్వం కూడా నిజాలను దాచిపెట్టే ప్రయత్నం చేసి మీరు కూడా అబద్ధాలు ఆడారనే ఒక వాతావరణం కనపడుతుంది. ఎందుకు దాచిపెట్టారు? వీడియోలు ఉన్నాయి, ఆయన రోడ్ షో చేసింది ఉంది, ఆయన రెచ్చగొట్టింది ఉంది, ప్రొవోకేట్ చేసినట్టు అయింది, మాబ్ ఎక్కువ పోగైంది, దాని తర్వాత సినిమా హాల్లో ఉంటే బయటికి పిలిచారాడని ప్రయత్నం చేస్తే రానన్నాడు, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఈ విషయాలు హైకోర్టు దృష్టికి ఎందుకు తీసుకోవాలి? హైకోర్టు దృష్టికి తీసిపోయి ఉంటే ఆయన జైలుకు పోయేటోడు కదా, ఈ చర్చ అంతా ఉండకపోయేది కదా, తర్వాత బెయిల్ వేసుకొని వచ్చేటోడు. ఎందుకు హైడ్ చేసింది ప్రభుత్వం కూడా? ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాతనే ఎందుకు వీడియోలు బయటకు వచ్చినాయి? ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాతనే అల్లు అర్జున్ బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఏం చేయలేదు, నా తప్పు లేదని చెప్పిండు. అప్పటి వరకు ఎందుకు చెప్పలే? వీటన్నిటికీ ఏంది, ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న లేదా పోలీస్ ఆఫీసర్లకి, లేదా కొంతమంది మీడియేటర్సు, ఇటు ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య మధ్యవర్తిత్వం వహించి కాపాడటానికి ప్రయత్నం చేసిందా ప్రభుత్వం కూడా? అందుకే వీడియోలు బయట పెట్టలేదా? లేదా అల్లు అర్జున్ కూడా మ్యానిపులేట్ చేసి ఏదో ఒక రకంగా యంత్రాంగాన్ని మ్యానిపులేట్ చేసి బయటపడాలని చూసిండా? మొత్తానికి రేవతి కుటుంబం పైన, చనిపోయిన మృతి చెందిన రేవతి కుటుంబం పైన, మృత్యుతో పోరాడుతున్న వాళ్ళ బాబు పైన ఏదో సింపతి చూపించినట్టు ఇటు ప్రభుత్వం కానీ అల్లు అర్జున్ కానీ నటిస్తున్నట్టే ఉంది తప్ప నిజంగా ఆర్ట్ఫుల్గా లేదు. నిజంగా ఆర్ట్ఫుల్గా ఉంటే డిసెంబర్ 5 నుంచి ఎందుకు వీడియో బయట రాలేదు?
డిసెంబర్ 5 నుంచి అల్లు అర్జున్ ఎందుకు స్పందించలేదు అనేది ఈ ఈ ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. పోలీస్ యంత్రాంగం అది ఇమీడియట్లీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో సీసీ ఫుటేజ్ తెప్పించుకోవచ్చు. ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో సిడిఆర్ తెప్పించుకోవచ్చు. అంటే కాల్ డేటా రికార్డ్స్ ఎవరెవరితో మాట్లాడారు అనేది వద్దని చెప్పింది. ప్లస్ బ్యాక్ సైడ్ మేము రాసినాం, ఎస్హెచ్ఓ రాసిండు మేము రిజెక్ట్ చేస్తామని. ఇవన్నీ హైకోర్టు ముందు ఎదుగు పెట్టలే. ఇదంతా చూస్తుంటే అల్లు అర్జున్ కుటుంబం, అల్లు అర్జున్ ఫ్యామిలీ, అల్లు అర్జున్కు సంబంధించిన వ్యక్తులు ప్రభుత్వ యంత్రాంగాన్ని మేనేజ్ చేయడానికి చూశారా. అందుకే వీళ్ళు హోల్డ్లో పెట్టారు. యంత్రాంగం హోల్డ్లో పెట్టి ఇది అలా అవసరం వచ్చింది కాబట్టి బయట పెట్టారా ప్రభుత్వం కూడా అనేది చాలా వస్తున్నాయి. ఆగ్రహం వ్యక్తం చేసినా ఏది చేసినా మృతి చెందిన మహిళకి జరిగిన నష్టాన్ని ఎవరు పొడుచలేరు. ఒక మృతి చెందిన మృతురాలి సాక్షిగా ఇవన్నీ డ్రామాలు ఆడారు ప్రభుత్వము, ఇటు పుష్ప హీరో అల్లు అర్జున్. ఈ డ్రామాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇది ఆగ్రహం తాలూకా ఒక వార్త. వాలంటీర్లు వర్రీగా ఉన్నారట. 10,000 గౌరవ వృత్తిపై ఆశలు 6 నెలలైనా స్పందించిన కూటమి సర్కారు. హామీల అమలు కోసం ఉద్యమం బాట. 2న మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చేనా. గౌరవ వేతనం రాక, ఉద్యోగ భద్రత లేకపోవడంతో రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు కలవరం చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు తరపున ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోలో వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా వారి గౌరవ వేతనం ప్రస్తావన లేదు. ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తే ఈ 6 నెలల నుంచి ప్రతి వాలంటీర్కి 60,000 బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాలంటీర్లకు వర్రీ అయిందట. వర్రీయే ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో నేను 5,000 కాదు 10,000 ఇచ్చి గౌరవంగా మిమ్మల్ని ఉంచుకుంటా, వాలంటీర్లు తీసేసే ప్రసక్తే లేదు, ఇంకా వాళ్ళకి ఇంకేదో స్కిల్ నేర్పుతా అని హామీ ఇచ్చిండు. ఆ రోజు 2,60,000 మంది ఉన్న వాలంటీర్లు గుడ్డిగా నమ్మారు పాపం అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మేము గుడ్డిగా నమ్మిను, ఓట్లేసిను. చంద్రబాబు నాయుడు గారు అంటే మాట మీద నిలబడతాడు. అంటే గతంలో నిలబడలేకపోవచ్చు కానీ ఈసారి నిలబడవచ్చు, ఎందుకంటే దెబ్బ తినడు, ఓడిపోయిండు. అంటే మా విలువ ఏందో తెలిసింది, ప్రజల విలువ తెలుసు, మార్పు చెందిన చంద్రబాబు నాయుడు గారని మేము ఓట్లేసినాం అంటున్నారు. ఏ మాత్రం మార్పు లేదు. మార్పు లేకపోగా ఇంకా వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేసిండు అని చెప్పి ఇలా వాళ్ళు వర్రీ అవుతున్నారు. వాళ్ళు ఒకవైపు దాదాపు 2-3 నెలలుగా ఉద్యమాలు చేస్తున్నారు, నిరసనలు. మా సంగతి ఏం తేల్చండి అని, మాకు గౌరవ వేతనం 10,000 ఇస్తున్నారు, బకాయిలతో సహా ఇవ్వండి, మమ్మల్ని రీనివాల్ చేయండి అని. ఆ ఉద్యమాలు అట్లా నడుస్తుంటని ఇప్పుడు 2వ తారీఖు జరిగే మంత్రివర్గ సమావేశంలో జన్మభూమి 2.0 అట. అంటే 2వ జన్మభూమి వస్తాట. అంటే వన్స్ జన్మభూమి కమిటీలు వస్తున్నాయంటే వాలంటీర్లు లేరుగా. మరి ఇదే వాలంటీర్లను పెట్టుకుంటాడా జన్మభూమి కమిటీలో? అంటే పెట్టుకునే అవకాశం ఉంటే అంతదాకా నిరసనని, ఆరోపణల్ని, ధర్నాలను తీసుకురాడు. మీకెందుకు, నేను షూరిటీ నేనున్నా, వాలంటీర్లు కాదు జన్మభూమి అనే పేరుతో మిమ్మల్ని తీసుకుంటున్నా అని చెప్తాడు. చెప్పట్లేదు అంటే దాంట్లో కథ లేదు. మొత్తానికైతే 2,60,000 కుటుంబాలని రోడ్డును పడేసే కార్యక్రమం జనవరి 2 రోజు మంత్రివర్గ సమావేశంలో వచ్చే అవకాశం ఉందని లీకులు కూడా వస్తున్నాయి. ఇది వాలంటీర్ల వరి జరుగుతుంది. దీనికి సంబంధించి జన్మభూమికి సంబంధించి దిశ పేపర్లోనే ఇక్కడ ఇచ్చినట్టుంది ఆంధ్రప్రభలో. దీనికి సంబంధించి వాలంటీర్ల స్టేట్ ప్రెసిడెంటు భాషా గారు ఉన్నారు. ఆయన వాళ్ళ వ్యూహం ఏంది, వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ ఏందో తెలుసుకుందాం. హలో భాషా గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను శ్రీనివాస్, ఈహా టీవీ నుంచి. చెప్పండి సార్. మీరు లైవ్లో ఉన్నారు. ఓకే సార్. ఈరోజు విశాలాంధ్ర పేపర్, ఇంకోటి ఆంధ్రప్రభ పేపర్లో 2 వార్తలు వచ్చినాయి మీకు రిలేటెడ్గా. వాలంటీర్ల సంఘం అధ్యక్షులు కాదు మీరు, మీకు రిలేటెడ్గా. ఒకటి, విశాలాంధ్రలో వాలంటీర్లు వరి అవుతున్నారు. 6 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 10,000 వేతనం కోసము ప్లస్ వాళ్ళ ఉద్యోగం కోసం అనేక రకాల నిరసనల కార్యక్రమాలు చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అనేది ఒకటి. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రభ వార్తలో జన్మభూమి 2.0 రాబోతుంది, జనవరి 2 రోజు మంత్రివర్గంలో పెట్టబోతున్నారని. ఏమనుకుంటున్నారు? జన్మభూమి వస్తే మిమ్మల్ని తీసుకుంటారా, లేదంటే వేరే ఆల్టర్నేట్ వస్తుందా? తీసుకోరండి. ఇప్పుడు జన్మభూమి తెస్తుందే వాలంటీర్ వ్యవస్థని తీసేయడానికి. ఓకే, దాని పూకటి వేలతో సహా పెగిలించడానికి 2.0 అనేది ఇది ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు ఎప్పుడైతే గెలిచారో ఓకే అప్పటి నుంచే నాంతా వచ్చింది. ఓకే,
కాకపోతే ఈ రోజు పేపర్ లో వచ్చిందంటే ఇండైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి ద్వారా ఇండికేషన్ ద్వారా వచ్చింది అది. అదే మళ్ళీ జన్మభూమి అని వచ్చింది, సంక్రాంతి తర్వాత వస్తాడ. వాళ్ళు ఎప్పుడైతే ఫిబ్రవరిలో దీన్ని అమలు చేయాలని చెప్పి ఎప్పుడు అనుకున్నారు, దాని ప్రణాళికని సిద్ధం చేసి రూట్ మ్యాప్ మెల్లగా ఇప్పుడు రిలీజ్ చేశారు. ఓకే, నాకు తెలిసి రేపు జనవరిలోనే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా ఆయన ఇచ్చింది ఇండైరెక్ట్ గా. ఓకే ఓకే, లీక్ ఆయనకు తెలియకుండా నేను జరుగుతాయా? ఓకే ఓకే. గతంలో పెట్టిన 1.0 జన్మభూమి కమిటీ ప్రజలకి ఏ విధంగా హింస పెట్టిందో అందరికి తెలిసిందే. ఓకే, ఆల్రెడీ వాళ్ళు పెట్టిన జన్మభూమి కమిటీలే మేమే రద్దు చేస్తామనే పరిస్థితికి వచ్చింది. ఓకే, ఎంత అవినీతిగా చేశారో, తెలుగుదేశం కార్యకర్తలకి పథకాలు ఇవ్వడం, వాళ్ళ దగ్గరే లంచాలు తీసుకోవడం. ఓకే, ఆ జన్మభూమి కమిటీ అటర్ ఫ్లాప్ అయిపోయి వాళ్ళ కార్యకర్తలు ప్రజల్లో తిరగబడే పరిస్థితికి వచ్చి కమిటీ లేదని చెప్పి స్వయాన వాళ్ళే చెప్పారు, జన్మభూమి కమిటీ లేవని చెప్పారు. అవును, ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ 2.0 వర్షన్ అంటే ఏంది అంటే ఇంకా అధికంగా అవినీతి చేద్దామనా? ఓకే ఓకే, ఇంకా ప్రజలని హింస పెడదామనా? ఓకే, అనర్హులకి పథకాలు ఇద్దామనా? వర్షన్ మార్చింది. ఓకే ఓకే, అర్హులని పక్కదారి పట్టించి అనర్హత కలిగిన వాళ్ళకి పథకాలు ఇవ్వడానికి వీళ్ళు ఎజెండాగా పెట్టుకున్నారా? ఓకే, ఇప్పుడు ప్రజలకి వాలంటీర్ వ్యవస్థ మంచిగా చేసింది కదా. ఓకే, ప్రపంచ దేశాలు గుర్తించినాయి కదా. ఓకే, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు కదా. ఓకే, అంటే వీళ్ళు మేము కనపడతలేదా? ఓకే, సరే వాలంటీర్లో కొంతమంది తప్పు చేసి ఉండొచ్చండి. ఓకే, మీ దగ్గర ఉన్న అధికారులు నిజాయితీగా ఉన్నారా? మీ దగ్గర ఉన్న పోలీస్ అధికారుల పరిస్థితి ఏంది? మీ మీద చేసిన దాడులు, గతంలో మీ పార్టీ ఆ కార్యాలయం దాడులు చేసి మీద కేసులు కట్టారా? కట్టారా? మీరు వచ్చి కట్టుకుంటున్నారా? ఓకే, వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకున్నా? సస్పెండ్ చేయి. నీ రెడ్ బుక్ బయటికి తీ. నీ రెడ్ బుక్ ఏమైంది? ఓకే, నీ హామీలు అది కూడా ఉన్నంత పార్టీ కదా. ఓకే, నీ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఏం చేసావు? అయి లేవు. గతంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ మీకు ఏం వినిపించింది? ఓకే, ఎంఆర్ఓ సైతం మీ ఎమ్మెల్యేల మాట వినిపించుకోవాలా. ఓకే, ఈ రోజు వాళ్ళందరినీ పక్కన చేర్చుకొని మీరు మీటింగ్లు పెట్టుకోవడం ఎంతవరకు అంటే అధికారులకు లేని మొత్తం వాలంటీర్లకు వర్తిస్తాయా? ఓకే, మా ఎంత అండి చిన్న ప్రాణాలు. ఆ రోజు వాళ్ళు చెప్పుంటే ఏదో ఒకటి రెండు చేయకుండా ఎట్లుంటామండి? 5,000 జీతంతో వచ్చిన వాళ్ళం మేము. ఓకే, దాన్ని ఇంత పెద్దగా చేయడం కరెక్ట్ అంటారా? ఓకే, ఓకే, ప్రజలకి ఎంత మంచి చేసామో తీసుకో, నువ్వు దాన్ని ఏ విధంగా మెరుగు పంచాలో వాలంటీర్ 2.0 చేయి. ఓకే, వాలంటీర్ వర్షన్ మార్చు. ఓకే, సర్వీస్ మార్చు. ప్రజలకి ఇంకా ఇంకా స్పీడప్ చేయి. లేదు అవసరం అయితే ఇప్పుడు 10,000 జీతం చెప్పావు కదా, లేదబ్బా 5,000 7,000 ఇస్తానని చెప్పు. లేదు అదే 5,000. ఓకే, ఇందులో మహిళలు కనపడలేదా? మహిళలకి పార్టీలకి ఏం సంబంధం అండి? 1,00,000 పైచులకు వాలంటీర్లు ఉన్నారు. ఓకే, వికలాంగులకు ఏం సంబంధం అండి? ఓకే, భర్తని కోల్పోయి ఈ రోజు 2 బిడ్డలు పెట్టుకుని వాలంటీర్ ఉద్యోగం చేస్తా బతుకు జీవుడు అంటే హాయిగా బతుకుతుంటే ఈ రోజు ఆ భర్త లేని లోటుని జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. వాస్తవం చెప్పాలంటే ఓకే, ఇప్పుడు మళ్ళీ తనకి తన భర్త లేని లోటు క్లియర్ గా కనపడుతుంది వీళ్ళు ఎప్పుడైతే అధికారం చేజిక్కించుకున్నారు. ఓకే, ఇది కరెక్టా చెప్పండి? ఓకే, అని మొత్తానికి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని అసలు తొలగించడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పెట్టిండు కాబట్టి తొలగించడమా, లేదంటే దీంట్లో వైఎస్ఆర్సీపీ ఛాయలు ఉన్నాయా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రంలో నుంచి పక్కన పడేయాలి. ఈ వ్యక్తి ఉంటే ఎప్పటికైనా మేమే అధికారంలో ఉండాలా. మేము అధికారంలో ఉండాలా, ఎవరు ఉండకూడదు, మేమే అనుభవించాలా రాజభోగాలు. ఆయన ఆల్రెడీ చెప్పిన దానికి 99% ఈ దేశంలో పథకాలు ఇచ్చింది ఎవరంటే ఆయనే. ఓకే, అదే వాలంటీర్ చెప్తున్నా, ఎందుకంటే నేను ఆ వర్క్ చేశాను కాబట్టి, నాకు అనుభవం ఉంది కాబట్టి. ఓకే, ఏదో ఆయన చేయని వర్క్ చెప్పమంటారా? మద్యపాన నిషేధం చెప్పున్నాడు. ఓకే, అదేంటంటే అది చాలా రాష్ట్ర ఖజానాకు సంబంధించిన అంశం. అదేదో ఒక రాత్రికి అనుకొని తీసేయడానికి కాదు. ఇప్పుడు 99% చేశాడు కదా. ఓకే, ఒక అంశమే కదా చేయలేదు. ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోయి వీళ్ళు ఎప్పుడైతే 21 సీట్లకు పడిపోయారో వీళ్ళకు ఒక భయం ఏర్పడింది. ఓకే, మమ్మల్ని ఇంకా ప్రజలు నమ్మరు, నమ్మే పరిస్థితుల్లో లేరు, చెప్పింది చెప్పినట్టు చేసిన నాయకుడు అని చెప్పి అదొకటి. ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థ. ఇది గనక కొనసాగితే ఎప్పటికైనా మేము ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టినా జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ దక్కింది. ఎవరైతే తెచ్చారో వాళ్ళకే ఉంటది. ఇప్పుడు డోక్రా వ్యవస్థ తెచ్చి నీళ్లే కదా. ఇప్పుడు ఆ వ్యవస్థకి 100% ఈ రోజు ఇంతమంది మహిళలకు డబ్బులు వస్తున్నా గానీ రుణాల రూపాయల వడ్డీ లేకుండా బయట నుంచి ఒక బ్యాంకు నుంచి తెచ్చుకుంటున్నాం అంటే అప్పుడే మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారిది. 100% ఒప్పుకోవాలి. మంచి చేసిన ఏ నాయకుడైనా గొప్పడే. ఇప్పుడు ఎవరు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చి ఎన్ని రుణాలు ఇచ్చినప్పటికీ ఆయన పేరే వచ్చింది. దానికి బీజం ఆ మహానుభావుడి పాపం. అది గొప్పగా చెప్పుకోవచ్చు ఆయన్ని. గుడ్ లీడర్షిప్. అలాగే ఇప్పుడు ఈ వ్యవస్థను తెచ్చింది ఈయన.
ఇది ఎప్పుడైతే ఈ వ్యవస్థని కొనసాగిస్తా వస్తే మనం కనుమరుగైపోతామని చెప్పి దాన్ని ఆ వ్యవస్థని ఉండకూడదు, అసలు జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండకూడదు అనే ఒక్క మైండ్ సెట్ లో పెట్టుకొని జన్మభూమి కమిటీ 2.0 చేశారు. ఇంతమంది ఉసురు కొట్టుకొని ఏం సాధిస్తారండి వీళ్ళు? ఏంది మీ భవిష్యత్ కార్యాచరణ? భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడే మీరు చెప్పిన తర్వాత నేను విన్నాను. మేము ఆల్రెడీ కార్యాచరణ చేస్తానే ఉన్నాం. ఇక 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 ఉద్యమం అనేది బాగా విపరీతంగా ఉండిపోబోతుంది. విజయవాడ లాంటి మహానగరాన్ని కూడా మేము వాలంటీర్ వ్యవస్థ అక్కడే కూర్చొని ధర్నాలు చేయబోతున్నాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాం. దీంట్లో అయితే అల్టిమేట్ ఈ ప్రభుత్వాన్ని అయితే వదిలిపెట్టమండి. అవసరమైతే 4 ఏళ్ళైనా పోరాటం చేసి నెక్స్ట్ ఎలక్షన్లకి చెప్తున్నామండి ఒకటే మాట, ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోవాలా, కొనసాగిస్తే మాత్రం మాకు ఎవరికి ఏం సంబంధం, మా పని మేము చేసుకుంటాం. కొనసాగించకుండా జన్మభూమి కమిటీ అనే గనక తీసుకుని వచ్చి ఈ వ్యవస్థని గనక తీసేస్తే జమిలీ అవ్వచ్చు, జమిలీ కాకపోతే ఇంకొక ఎలక్షన్, నేచురల్ ఎలక్షన్ ఉండొచ్చు. సాధారణ 2,60,000 మంది ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తాం. ఎందుకు చేయకూడదు మీరు చెప్పండి. ఇప్పుడు మేము అంటాం జగన్మోహన్ రెడ్డి మేము ఎందుకు చేయకూడదు? మమ్మల్ని పక్కన పడేసి మా మీద నిందేసి మా ఉద్యోగాలు తీసేసి మా బకాయి పడ్డ వేతనాలు ఇవ్వకుండా మీరు వాలంటీర్లు కాదని చెప్తే మేము ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేయకూడదు? ఈ ప్రభుత్వానికి సవాల్. వన్ సైడ్ గా జగన్మోహన్ రెడ్డి గెలిపించి ఆ కుర్చీలో కూర్చోబెట్టే బయట వాలంటీర్లు తీసుకోబోతున్నాం. వీళ్ళు కనుక చేయకపోతే, వీళ్ళు కనుక చేస్తే మా ఉద్యోగాలే చేసుకుంటాం, కానీ మాకు ఏ పార్టీకి గానీ, జగన్మోహన్ రెడ్డి గారికి గానీ, చంద్రబాబు నాయుడు గారికి గానీ, పవన్ కళ్యాణ్ గారికి గానీ మాకు సంబంధం లా, ప్రభుత్వాలు పని చేసుకుంటాం. కాలతో కూర్చుంటారా ఆ కుర్చీ తెచ్చి ఇచ్చే బాధ్యత వాలంటీర్లు తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది మా ఎజెండా. థ్యాంక్ యూ సార్. ఇది వారు చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, అవసరం అయితే కంకణం కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాం, మమ్మల్ని తొలగించే మాట వస్తే మటుకి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో పెట్టే వరకు నిద్రపోమని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. ప్రభుత్వ విద్య మిథ్యేనట, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కూటమి సర్కారు ప్రమాణాలు క్షీణించేలా చేసి పిల్లలను ప్రైవేటు బాట పట్టించడమే లక్ష్యం. ఇప్పటికే పాఠశాల విద్య నిర్వీర్యమైంది, తాజాగా ఇంటర్ విద్య వంతు ప్రభుత్వ విద్య మిథ్య అయింది. వాస్తవం ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యలో సిబిఎస్ఈ సిలబస్ తెచ్చిండు, టోఫెల్, బైజూస్ కంటెంటు, ఐబీ సిలబస్సు, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషను, ఇంటరాక్టివ్ ప్యానల్ మోడు, ఇట్లా మౌలిక వస్తువుల కల్పన ప్రధానంగా స్కూళ్ళల్లో ఒక ప్రైవేట్ స్కూళ్ళు స్థాయిలో సెటప్ చేసిండు గవర్నమెంట్ స్కూల్స్ని. దాంతో ఏమైందంటే ఒక 2 లక్షల మంది ప్రైవేట్ స్కూల్ నుంచి, నారాయణ, శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళ నుంచి గ్రాడ్యువల్గా ఇటు వచ్చారు ప్రభుత్వ స్కూళ్ళకి, చేంజ్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ ట్రాన్స్ఫర్ అయ్యేటక్కడికక్కడ నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్ళు మూతపడే పరిస్థితి వచ్చింది చాలా బ్రాంచ్లు. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు తెలంగాణకు షిఫ్ట్ అవుతూ ఉన్నారు. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలవటం, నారాయణ గారు అందులో మంత్రిగా ఉండటం క్యాబినెట్లో, మళ్ళా ప్రభుత్వ స్కూల్ని నిర్వీర్యం చేయటం, ఇటు నుంచి మళ్ళీ ఒక 2 లక్షల మంది ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ నారాయణ, శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇక మరి అది మిథ్య కాకపోతే ఏమైంది? అది స్కూళ్ళల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా చేస్తారట. ఇంటర్మీడియట్ కాలేజీలలో కూడా సరైన వసతులు కల్పించకుండా రకరకాల ఇబ్బందులు పెడుతూ మొత్తానికి నారాయణ, శ్రీ చైతన్య, ఇంకొకటి ఏదో XYZ ఏ కాలేజీ ఉంటే ఆ కాలేజీ ప్రైవేట్లో ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కునే పరిస్థితి, ఫీజులు కట్టి చదువుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాం. దీనికి 2 కారణాలు ఉంటాయి. ప్రభుత్వం విద్య పైన ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దాంతో మనకు ఉపయోగం లేదు అనే ఒక కాన్సెప్ట్ ఉండొచ్చు. కాబట్టి నిర్వీర్యం చేస్తే కాలేజీలు ఎత్తేయచ్చు, మూత వేయచ్చు. చాలా కాలేజీలు మూత వేస్తూ ఉంటే అందులో లెక్చరర్లు పోతారు, స్టాఫ్ పోతారు, జీతాలు ఇచ్చే బాధ తప్పిద్ది, ఈ ఖర్చు అంత తప్పిద్ది. ఇక ఎట్లా ప్రైవేట్ వాళ్ళు మనోళ్ళే ఉన్నాయా, మన క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, బయట ఉన్నారు కదా, వాళ్ళు బతురు, మనకి ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఆదా అయితే మనం ఏదో కావాలనుకున్న పనులు మనం చేసుకోవచ్చు అనే ఈ 2 కారణాలతోనే, అంటే ఒకటి ప్రైవేట్ వాళ్ళని బతికించడం, ఇంకొకటి ప్రభుత్వానికి ఆదా చేయటం అనే కార్యక్రమం. కానీ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని ఖర్చు చేసేవి అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మానవ వనరులను అభివృద్ధి చేయటం అనేది అత్యంత నిర్మాణాత్మకమైన పెట్టుబడి. అది హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయాలి కదా, చదువుని వృద్ధి చేయాలి కదా, చదువు ఉంటేనే సమాజం ముందుకు పోయేది. కానీ అది వదిలిపెట్టింది మొత్తానికి విద్య మీద మిద్దె చేస్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త ఇచ్చింది. ఇంకోటి అమరావతి పేరుతో మళ్ళీ అదే తప్పు చేస్తున్నారని చెప్పి ప్రొఫెసర్ హరగోపాల్ చెప్తున్నారు. అమరావతిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం అంటే తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్ళీ చేయడం, అభివృద్ధి అంతా ఒకే చోట పోగు చేయడం సరైనది కాదు.
ప్రాంతాల మధ్య అసమానతలు ఉన్నప్పుడు భావ సమైక్యత ఎలా సాధ్యం? వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమపై దృష్టి సారించాలి, సీమకు విదర్భ తరహా పాలన ఏర్పాట్లు ఉండాలి అని ప్రొఫెసర్ అరగోపాల్ చెప్పారు. ఇప్పుడు ఆయన చెబుతుండు ప్రాంతాల మధ్య అసమానతలు ఉన్నప్పుడు భావ సమైక్యత ఎలా సాధ్యమైంది? వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమపై దృష్టి సారించాలి, సీమకు విదర్భ తరహా పాలన ఏర్పాట్లు కూడా ఉండాలి అని చెప్తుండు. ఒక కొత్త ఇష్యూని ప్రొఫెసర్ అరగోపాల్ మేధావి ఆయన లేవనెత్తారు. వాస్తవంగా విజయవాడ, గుంటూరు, అమరావతి ఈ 3 సిటీలు కలిస్తే చాలా బిగ్గెస్ట్ సిటీ అయింది. ఇక ఆ దిశగా అడుగులు వేస్తుండే చంద్రబాబు నాయుడు గారు. ఒక గ్రేటర్ విజయవాడ అయ్యే పరిస్థితి ఉంది, గ్రేటర్ అమరావతి అయ్యే పరిస్థితి ఉంది. కానీ దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదం ఉంది. మళ్ళా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం కేంద్రీకృతం చేసి అమరావతిలో పెడితే అమరావతి, గుంటూరు, విజయవాడ ఈ 3 పట్టణాల మీదనే మొత్తం పెట్టుబడి పెట్టి ప్రభుత్వ ఖర్చు అంతా దాని మీదనే పెడితే అటు ఉత్తరాంధ్ర, వెనకబడిన ఉత్తరాంధ్ర ఏం కావాలి, రాయలసీమ ఏం కావాలి, మళ్ళీ అక్కడ నుంచి ఉద్యమాలు రావటం, మేము నిర్లక్ష్యానికి గురి కాబడ్డాం, మాకేం అభివృద్ధి ఫలాలు అందట్లేదని మళ్ళీ ఉద్యమాలు వచ్చి రాష్ట్రాలు చీలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది కాదు కరెక్టు. హైదరాబాద్ విషయంలో అదే తప్పు చేశారు అని చెప్పి దానివల్లనే ఈ పరిస్థితులు వచ్చినాయి. అట్లాంటి రాకుండా ఉండాలి అంటే ముందు చూపుతోని 3-4 ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ సమన్వయంతో పరిపాలన చేయాలంటాడు. కానీ అట్లా చేసే పరిస్థితి లేదు. మొత్తాన్ని కేంద్రీకృతం చేస్తాను. డీసెంట్రలైజ్ కాదు, సెంట్రలైజ్ పరిపాలన చేస్తాను, సెంట్రలైజ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తాను చంద్రబాబు నాయుడు. ఇది వాస్తవంగా ఒక హెచ్చరికే. ఆయన మేధావి చెప్పిండు, దాన్ని తీసుకోవాలి. వాస్తవంగా హెచ్చరిక, మామూలు హెచ్చరిక కాదు. ఇది భవిష్యత్తులో ఏదో ఒక రోజు మళ్ళీ రాయలసీమ ఉద్యమం, ఉత్తరాంధ్ర ఉద్యమం వచ్చే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పునాదేస్తాడు అనేది ఆయన స్పష్టంగా చెప్తుండు. రైట్. పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తారట. భూ వివాదం విషయంలో మునీర్ అనే టీచర్ని కిడ్నాప్ చేసి నా పోలీసులు 2016 నుంచి వివాదంలో 20 కోట్ల విలువైన భూమి కోర్టుతో పని లేకుండా సెటిల్ చేసుకోవాలని సిఐ నుంచి డిఐజీ వరకు ఒత్తిళ్లు. పోలీసుల ఒత్తిడి, రాజకీయ బెదిరింపుల నేపథ్యంలో తన కుటుంబాన్ని అంతం చేస్తారని బెంబేలెత్తున్న మునీర్ అహ్మద్ కర్నూలు జిల్లాలో సంచలనంగా కిడ్నాప్ వ్యవహారం తన కాపాడాలని వేడుకుంటున్న మునీరు ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ అట. పాపం ఆయన కిడ్నాప్ చేశారట. పోలీసులు వచ్చి స్కూల్లో పాఠం చెప్తుంటే నడు పోలీసు స్టేషన్కి అన్నారట. ఎవరు ఏంది కథ అంటే సిఐ గారు మిమ్మల్ని రమ్మనరా అని తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి తీసుకోవాలి. పోలీస్ స్టేషన్కి తీసుకోకుండా ఒక ప్రైవేటు ప్లేస్లోకి తీసిపోయి అక్కడ కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ ఉన్నారట. అంటే వీళ్ళ బ్రదరు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఆల్రెడీ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తున్నారట. ఏంటి వాళ్ళ కౌన్సిలింగ్ అంటే, ఒక ధనుంజయ్ అనే వ్యక్తి వీళ్ళ భూమి పక్కన, వీళ్ళకి ఎప్పుడో తాతల ముత్తాతల నుంచి వచ్చే భూమి ఉందట. భూమి వాటాలు చేసుకున్న అన్నదమ్ములు, అది కోట్ల రూపాయలు విలువైందట కర్నూలు దగ్గర. ఆ భూమి పక్కన ఒక 6 ఎకరాల భూమి ధనంజయ్ అనే వ్యక్తి కొన్నాడట. ఇదే సర్వే నెంబర్, బై సర్వే నెంబర్తో కొని దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తాడు. నాకు ఇస్తావా లేదని నిన్ను ఇబ్బంది పెట్టి నేను ఖాళీ చేయాలి, నేను చెప్పిన రేటుకి అని బలవంతంగా బెదిరిస్తాడట. ఆయన కోర్టులో వేసిండు. ధనంజయ్ కోర్టులో వేసి నాది భూమి అని వేస్తే కోర్టు కొట్టేసింది. హైకోర్టులో అప్పీల్ వేసిండు. అది నడుస్తుంది. ధనంజయ్కి వ్యతిరేకంగా ఉంది. కోర్టు తీర్పు కూడా రాబోతుందని చెప్పి ఇది సిఐని కట్టుకొని డిఐజీ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి పిలిచి, నువ్వు కోర్టులలో కేసులు వేసి ఎన్ని రోజులు అవుతుంది, అది ఏదో సెటిల్ చేసుకొని నీకు డబ్బులు ఇస్తారు, నువ్వు ఎంత ఇస్తే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకో, లేదంటే నిన్ను చంపేస్తాం ఇట్లా అని తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితి. ఇది ఎవరు కిడ్నాప్ చేసింది? పోలీసులు. ఇక పోలీసులే కిడ్నాప్ ఎవరని చేస్తే పోలీసులకు చెప్పుకోవాలి. పోయి పోలీసులే కిడ్నాప్ చేస్తే ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు? మరి దీన్ని ఏమంటారు? ఈ విషయం పైన ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాళ్ళు వార్త ఉండదు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చెప్పదు. ఈ విషయం పైన హోంమంత్రి గారు రివ్యూ చేయరు, చంద్రబాబు నాయుడు గారు చెప్పరు, మాట్లాడరు. కానీ జత్వాని, ముంబైలో ఉన్న జత్వానీని పట్టుకొచ్చి ఎవరెవరు నీకు అన్యాయం చేశారు చెప్పు, మేము చూస్తామని. మరి ఆ జత్వాని ఏంది, ఆ కథ ఏం తెలియకుండానే ముంబైలో ఉన్నామని పట్టుకొస్తారు. లేదంటే ఇంకొక పనికిరాని విషయాలపైన రివ్యూలు పెడతారు. కానీ ఇట్లాంటి దానిపైన పెట్టరు. మామూలు విషయం. పోలీసులు తెసిపోయి కిడ్నాప్ చేసి ఒక ప్రైవేట్ రూమ్లో పెట్టి గన్ను పెట్టి బెదిరించి నువ్వు అమ్ముతావా సస్తావా అనే పరిస్థితి ఉంటే, మీరు ఒకవైపు కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గన్ను పెట్టి తీసుకుంటా అంటున్నారు. మరి మీరు చేస్తుంది ఏంది అనేది ఇలా ప్రజలు మాట్లాడతారు. ఇప్పుడు దీనిపైన నిజంగానే అక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్, అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం ఎవరైతే ఈ పని చేశారో కిడ్నాప్, వాళ్ళపైన చంద్రబాబు నాయుడు గారు సస్పెన్షన్ చేస్తారా, డిస్మిస్ చేస్తారా? చేసే అవకాశం ఉందా? అంత ధైర్యం ఉందా? లేదు అంటే దీని వెనక ప్రోత్సహిస్తున్నట్టే కదా. కాబట్టి పోలీసులే కిడ్నాప్తో అవతారం ఎత్తారు. భూవేద విషయంలో ఎవడికి చెప్పుకోవాలి? అసలు నన్ను చంపేస్తా అని చెప్పి బెదిరించారట. నన్ను తీసుకెళ్లిన పోలీసులు గన్నుతో కాల్చి చంపేస్తారని భయపడ్డా. భూవేదాన్ని సెటిల్ చేసుకోవాలని సిఐ నుంచి డిఐజీ వరకు ఒత్తిడి చేస్తున్నారు. మార్కెట్ రేట్ కంటే 30% తక్కువగా ఇచ్చినా వదిలేస్తా అని. కానీ వారు ఇచ్చిందే తీసుకోవాలని ఇలా మాట్లాడుతున్నాడు. పాపం ఆయన మార్కెట్ రేట్ కంటే 30% తక్కువ అయిన తీసుకుంటా, కానీ అట్లా అంటలేదట.
మేము ఇచ్చింది తీసుకొని సప్పిడియాక వెళ్ళు అంటున్నారు. ఇక అక్కడనే వచ్చింది బాధ. ఎంత అన్యాయం. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్. లేట్ అయినా కానీ లేటెస్ట్గా పెడతారట. ఏది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి. లేట్ అయినా కానీ లేటెస్ట్. ఎంత లేటు? 2028, 2026, 2025, 2025 వస్తుంది. ఇంకా 4 రోజులు అయితే అదే. ఎప్పుడు లేట్ అంటే ఏమో లేట్ అయినా లేటెస్ట్ అంటే ఇంకా 6 నెలలు అయినా మీకు దేరలేదా? ఇదంతా ఎగనామి పెట్టే కార్యక్రమం. ఏదో ఒక ఎలక్షన్ సందర్భం వచ్చినప్పుడు పెట్టే కార్యక్రమానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసి ఇక అది ఆ కమిటీ అట కర్ణాటక తెలంగాణలో తిరిగి లేట్ అయినా లేటెస్ట్గా చేస్తారట. 1న ప్రారంభించి 16 మూసేయం మేము. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం. త్వరలో ఆర్టీసీకి 1400 కొత్త బస్సులు ఇస్తాం అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తుండు. 1వ తారీఖు ఓపెన్ చేసి 16వ తారీఖు మూసేసే కార్యక్రమం కాదు మాది అంటాడు. కాదు, కరెక్టే. 1వ తారీఖు ఓపెన్ చేయరు, 16 మూయరు. కానీ 30వ తారీఖు ఓపెన్ చేస్తే 30వ తారీఖు ఓపెన్ చేసి అయిపోయింది, ఎలక్షన్ వచ్చినాయి, 1వ తారీఖు నుంచి కోడ్ వచ్చిందంటే ఏం చేయాలి దాన్ని? అంటే మీరు ఎలక్షను ఇక ఆఖరు 6 నెలల్లో సంవత్సరం ఉందనగా పెట్టి మేము మొత్తం పరిశీలన చేసినాం, లేట్ అయినా లేటెస్ట్కి ఇచ్చినాం అంటే కడుపు అంతా మాడుతుంటే ఎప్పుడు నువ్వు పెట్టేది అన్నం? ఆకలి అయినప్పుడు అన్నం పెడతావా? కడుపు మాడి వాడు పేగులని కుషించకపోయాక పెడతావా? ఎప్పుడు నువ్వు పెట్టేది? మీరు అన్నది ఎప్పుడు? అరే ఇస్తరాకు వేస్తే వాడు పెడితే ఇస్తరాకు కడుక్కొని వాళ్ళు కూర్చున్నాయి ఎప్పుడు పెడతారా అని. లేదు నేను లేట్ అయినా లేటెస్ట్కి పెడతా అన్నం, ఉండండి అట్లా ఇస్తరాకు పెట్టుకొని అంటే ఎన్ని రోజులు ఉండాలి? ఇంకెన్నాళ్ళు పట్టింది మీకు? ఒక టైం బౌండ్ లేదు, మన లేదా? ఇప్పుడు మంత్రివర్గం క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, ఒక నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలి అనేది ఏమైనా పెట్టారా? పెట్టలేదు. ఇక వాళ్ళు సాగదెత్తా ఉంటారు. ఇది లేట్ అయినా లేటెస్ట్ గట. ఆ లేటెస్ట్ మరి ఎప్పుడు లేటెస్ట్? లేటుగా ఇస్తారా లేటెస్ట్? గిన్నీస్ రికార్డుల కుటుంబం అట. ఇంట్లో 4గురికి గిన్నీస్ బుక్లో స్థానం దొరికిందట. చైనాలో స్థిరపడ్డ అనకాపల్లి వాసుల ఘనత. యోగాలో విజయ్ దంపతుల రికార్డు. అమ్మా నాన్న యోగాలో అట. స్కిప్పింగ్లో కుమార్తె ప్రతిభ. మొత్తం 4గురికి వచ్చినాయట గిన్నీస్ రికార్డులు. కుటుంబం మొత్తం. యోగాలోనేమో తల్లిదండ్రికి, స్కిప్పింగ్లో పిల్లలకి ఇద్దరికి. మొత్తానికి వాళ్ళు చైనాలో ఉన్నారట, సెటిల్ అయ్యారు. అనకాపల్లి వాసులట వీళ్ళు. ఇది ఒక రికార్డుగా ఉంది. ఎందుకంటే కుటుంబం మొత్తం గిన్నీస్ బుక్ అవార్డులు రికార్డు అనేది బద్దలు కొట్టారు. ఎవరు రాదు, ఒకళ్ళు ఇద్దరికి వస్తుంది. కుటుంబంలో ఒకళ్ళకి రావడమే గగనం. మొత్తానికి కుటుంబమే వచ్చింది. స్కిప్పింగ్లోనే వీళ్ళిద్దరు వచ్చారు, వీళ్ళిద్దరూ యోగాలో వచ్చారట. మెరుపు వేగం దేవాన్ష్ అట. చెస్లో వేగంగా పావులు కదపడంతో ప్రపంచ రికార్డు సృష్టించడం. నారా కుటుంబానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అందిన ధృవీకరణ పత్రం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ కుటుంబానికి కూడా ఒక ప్రపంచ రికార్డు వచ్చింది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మనవడు దేవాన్షు చెస్లో వేగంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు వచ్చిందట. మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్షు చెస్లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్షు వేగవంతమైన చెస్మేట్ సల్వార్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణ అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసిందట. వ్యూహాత్మకమైన ఆట తీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడీజీ నారా దేవాన్ష్ చెక్మేట్ మారథాన్ పేరుతో ప్రపంచ రికార్డు నెలకొల్పిండట. మొత్తానికి చెక్మేట్ మారథాన్ వచ్చిందట. ఇది వరల్డ్ రికార్డు. చంద్రబాబు నాయుడు గారు మనోడు దేవాంశు మరి రాజకీయాల్లోకి రావడం చెస్ వైపు పోతాడట. మొత్తానికి అయితే చెస్లో 9 సంవత్సరాలకే ఒక రికార్డు బద్దలు కొట్టిండు. అంటే వేగంగా పావులు కదిపే దాంట్లో ఆయనకి ఒక రికార్డు వచ్చిందట. దాని వచ్చిన సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేసిండు, సంతోషం వ్యక్తం చేసిండు. కష్టానికి ఫలితం వచ్చింది, కష్టపడ్డాడు, దీని వెనక చాలా కష్టం ఉందని. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. తగ్గేదిలే, ముదురుతున్న తొక్కేసలాట వివాదం, నిర్లక్ష్యానికి సాక్ష్యాలు ఇవ్వు అని వాళ్ళు ఎవరు పోలీసులు చెప్పారు, ఇవాళ చెప్పారు. 5వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే నిర్లక్ష్యానికి సాక్ష్యాలు 22వ తారీఖు బయట పెట్టారు. మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టలా, హైకోర్టు ముందు ఎందుకు పెట్టలా ఈ నిర్లక్ష్యానికి సాక్ష్యాలు? అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయండి అని మలబోతుండట. ఏది ప్రభుత్వం ఇప్పుడు పోవటం ఏంది? అసలు బెయిల్ వచ్చేటప్పుడు ఈ నిర్లక్ష్యానికి సాక్ష్యాలను పెట్టుంటే బెయిల్ రాకపోయేది కదా. అంత కొండందో ఎలకన పట్టినట్టు అయింది. సాఫ్ట్వేర్పై తగ్గిన క్రేజ్ అట. సివిల్స్పై మోజు చూపుతున్నారట. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల సంఖ్య పెరుగుదల. ఏటా 40,000 మంది వరకు పరీక్షలకు హాజరు. మొత్తం పోస్టులలో 10% తెలుగువారి సొంతం అట. సాఫ్ట్వేర్ పైన క్రేజ్ తగ్గి కొంతమంది తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. మొత్తం పోస్టులలో 10%, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పోస్టులో 10% తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నాయట. అంటే సాఫ్ట్వేర్ కంటే
ప్రజాసేవలో ఉండొచ్చు, ప్రజలలో ఉండొచ్చు అనే నేపథ్యమే కానీ మొత్తానికి ఐఏఎస్, ఐపీఎస్ పైన మొగ్గు ఎక్కువ చూపిస్తారట. ఇది ఒక వార్త. ఈనాడు 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అరబిందో సంస్థ ఎలా సమకూర్చుకుంది? దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ రూటింగు, ల్యాండరింగ్పై కీలక ఆధారాలు. పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం ఎల్ఎల్పి ఆడిటర్ల వాంగ్మూలం నమోదు. శరత్ చంద్రారెడ్డి, విజయసాయితో పాటు అరబిందో డైరెక్టర్లను ప్రశ్నించిన ఈడీ. వైకాపాయంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని 3600 కోట్ల విలువైన వాటాలను కర్ణాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్నారు. కేవీ రావు అంటే ఏనా? ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అరబిందో సంస్థ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెల్లించిన 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ కర్ణాటక వెంకటేశ్వరరావుకు సంబంధించిన కాకినాడ సీపోర్టుని 494 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతుండు. ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ దిశగా ఎంక్వైరీ చేస్తుందట. మంచిదే, చేయాలి. ఇప్పుడు ఈ ఎంక్వైరీ ఈ రాష్ట్రంలో ఉన్న చాలా కంపెనీలు, చాలామంది పొలిటికల్ లీడర్లకు సంబంధించిన కంపెనీలలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అది హెరిటేజ్ సంస్థ కాడి నుంచి మొదలు పెట్టచ్చు. ఇంకా చాలా ఉన్నాయి సంస్థలు. చాలామంది పెద్ద పెద్ద బడా కంపెనీలు పెట్టారు, రాజకీయాలు చేస్తున్నాయి. రాజకీయాల్లో ఉంటారు, ప్రజాసేవ అంటారు, కానీ కంపెనీలు వందలు వేల కోట్లు వస్తాయి. మరి మీకు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు కొన్న ఆస్తులు కానీ సేకరిస్తే, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేస్తే అసలు విషయాలు చాలా బయటకు వస్తాయి. ఒక అరవిందోతోనో ఈ శరత్ చంద్రారెడ్డినో చేసి వదిలేస్తే కాదు, కానీ మొత్తానికి చేయాలి. ఇది కూడా అక్రమమే. 494 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి చూపించాలి కదా లెక్కలు. ఒక పేదోడు చిన్న రేషన్ కార్డుకి అప్లై చేస్తే, చిన్న ఇంటి కోసం అప్లై చేస్తే, చిన్న పెన్షన్ కోసం అప్లై చేస్తే 33 రకాల క్వశ్చన్లు అడుగుతారు. నీకు ఎంత ఆదాయం ఉంది, నీకు ఎంత భూమి ఉంది, ఎంత బంగారం ఉంది, ఇల్లు ఏ రకం, బండి ఉందా, కారు ఉందా, ఇవన్నీ అడుగుతారు. మరి ఇన్ని వందల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతుంటే, వందల కంపెనీలు పెట్టి వేల కోట్లు సంపాదిస్తుంటే, మరి ఎడిపోయింది ఇన్కమ్ ట్యాక్స్, ఎడిపోయింది ఈడీ, ఎడిపోయింది సిబిఐ? అంటే ఏదో ఇష్యూ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తారు తప్ప వాళ్ళపై నిఘానే లేదు. పేదోడు చిన్న పెన్షన్ కోసం అప్లై చేస్తే 33 రకాల కారణాలతో రిజెక్ట్ చేస్తారు. మరి వీళ్ళకి ఏమి లేదు. వీళ్ళ పిలిచి తివాచీలు పరుస్తారు. గ్రీన్ మ్యాట్ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పిలిచి తివాచీలు పరిచి గొడుగు వేసుకొని కారు దాకా తీసిపోయి సాగరంపుతున్నారు ఇట్లాంటి దొంగలకి. ఇది అరబిందో పైన అయితే ఎంక్వైరీ చేస్తాడట. రైట్. కుమార్తెను తీసుకెళ్లాడని ప్రతీకారం, భార్యతో ట్రాప్ చేయించి ఆటో డ్రైవరు దారుణ హత్య. ఏడాదిన్నర క్రితం ఘటన. నిందితుల్ని పట్టించిన ఆటో బంపర్. ఇది కుమార్తెను తీసుకెళ్లారని హైదరాబాద్లో నిన్న ఒక్క నిమిషం 6వ పేజీలో ఇది. ఈ కుమార్ అంటోడు వాళ్ళ ఈ చనిపోయింది ఇతనే. కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఓ ఆటో డ్రైవర్ మీద కక్ష పెంచుకున్న తల్లిదండ్రులు ట్రాప్ చేసి దారుణంగా హత్య చేశారు. తర్వాత మృతుడి ఆటోను ప్రధాన నిందితుడు సొంతానికి వాడుకుంటున్నాడు. ఏడాదిన్నర కిందట జరిగిన హత్య ఘటనలో నిందితులను ఆటో వెనక బంపర్ పట్టించిందట. నిందితులను ఆటో వెనక ఉన్న బంపర్ పట్టించింది. పోలీసులు పట్టిలేదు, పోలీసులు కనుక్కోలేకపోయారు. సంవత్సరంన్నర నుంచి ఒక మర్డర్ కేసుని ఆటో వెనక ఉన్న బంపర్ పట్టించింది. చూడండి ఎంత గమ్మత్తుందో. పోలీసులు చేయలేకపోయారు, ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి దొరకలే. ఎందుకు అంటే హైదరాబాద్ బోరబండ పోలీసులు ఆదివారం రిమాండ్కి తరలించారు. ఎవరిని? అతన్ని, నిందితుడిని. రిమాండ్ నివేదిక ప్రకారం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కేంద్రానికి చెందిన అలవాల మురళీరెడ్డి క్యాబ్ డ్రైవరు. హైదరాబాద్ జగదీర్గుట్లో బీరప్ప నగర్లో భార్య ద్వారక, కుమార్తె 14 సంవత్సరాలతో ఉంటున్నారు. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండేది. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసుల కోసం బాలిక ఓ స్వచ్ఛంద సంస్థ ట్యాబ్ ఇచ్చింది. అందులో యాప్లు డౌన్లోడ్ చేసి బాలిక రీల్స్ చేసేది. స్నాప్చాట్ ద్వారా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కి చెందిన ఆటో డ్రైవర్ కుమార్ అట. వీడు 30 సంవత్సరాలు పరిచయం అయ్యాడు. కుమార్కు వివాహం కాగా భార్యతో తగాలతో బోరబండలో ఉన్న సోదరు దగ్గర ఉండేవాడు. తనకు పెద్ద దర్శకులు తెలుసని వారు సినిమా అవకాశాలు ఇస్తారని అమ్మాయిని నమ్మించి బాలికను 2003 సంక్రాంతి సమయంలో ఇంటి నుంచి వెళ్ళిపోయి కుమార్ దగ్గరకు వచ్చిందట అమ్మాయి. 2023 సంక్రాంతి అంటే 24 సంక్రాంతి 25 రాబోతుంది, అంటే 2 సంవత్సరాల క్రితం అమ్మాయిని ట్రాప్ చేసిండట. అమ్మాయికి సినిమా అవకాశాలు ఇస్తారని 14 సంవత్సరాల అమ్మాయిని కిడ్నాప్ తీసిపోయి ఆ అమ్మాయిని లోపరుచుకొని వాడుకొని ఇక ఉంచిండట. ఇది వెళ్ళిపోయి కుమార్ దగ్గరకు వచ్చింది. వారం పాటు
అమీర్పేటలోని ఒక గదిలో ఉంచి తన కోరిక తీర్చాలంటూ అతడు వేధించాడు. భయపడిన బాలిక తప్పించుకొని వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. తాను అనాథనని, తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారని చెప్పడంతో పోలీసులు నింబోలి అడ్డలోని ప్రభుత్వ బాలిక సంరక్షణ కేంద్రానికి తరలించారు. అప్పుడే తప్పించుకొని పోయిందట వారానికి. పోయి ఇక ఆమె తల్లిదండ్రుల కాడికి పోకుండా పోలీసుల దగ్గర పోతే పోలీసులు అంటే గవర్నమెంట్ హోమ్ ఉంటుంది, అందులో పెట్టారట. దీని తర్వాత వాడి మీద కక్ష పెంచుకొని ఆ అమ్మాయి తండ్రి హనీ ట్రాప్ చేసిండట. ట్రాప్ చేసిండు వాళ్ళ భార్యతోనే చాట్స్, మెసేజ్‌లు, ఫోన్‌లు ఇవి పెట్టించి, అంటే ఒక అమ్మాయి లెక్క కొంచెం టెంప్ట్ చేసి వాడిని మియాపూర్‌లో ఒక ఇంటికి పిలిపించారట. పిలిపించి అక్కడ మాటేసి మొత్తానికేసి చంపేశారు. చంపేసి తీసుకుపోయి కోదాడ దగ్గర కారు డిక్కీలో వేసుకొని కోదాడ దగ్గర సాగర్ కెనాల్‌లో పడేశారట. కెనాల్‌లో కొట్టుకుపోయింది. వీని భార్య కంప్లెయింట్ ఇచ్చింది పోలీసులకి. నా భర్త కనపడట్లేదని కంప్లెయింట్ ఇస్తే మిస్సింగ్ చేసుకొని ఎంక్వైరీ చేశారు కానీ ఎక్కడ దొరకలే. ఇక్కడ ఎక్కడ దొరికిందంటే వీడు ఆటో నడిపేది ఈ కుమార్ అనేటోడు. ఈ ఆటో నడుపుతుండు కాబట్టి ఈయన చంపేసి ఆ ఆటోను కూడా ఈ క్యాండిడేట్ ఉంచుకోండు, ఈ చంపినోడు ఉంచుకొని ఆటో నడుపుతుండట. నెంబర్ ప్లేట్ అది ఇది చేంజ్ చేసి, కానీ ఒక బంపర్ చేంజ్ చేయలేదట. ఆ బంపర్ని కుమార్ బామ్మర్ది గమనించి నిన్న పోలీసులకు సమాచారం ఇస్తే ఆ బంపర్ని బేస్ చేసుకొని ఎంక్వైరీ చేశారట. మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇక మొత్తం కథ అంతా బయటకు వచ్చింది. నిన్న అరెస్ట్ చేశారు. మొత్తానికి ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మార్చిండు. మొత్తానికి బంపర్ పట్టించింది నిందితుడిని. ఇది ఈనాడుకు సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.